నీకు సిగ్గుండాలి సోమిరెడ్డి. నీ బ్రతుకెట్టాంటి బ్రతుకు ఒకసారి తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు క్రిప్కో వచ్చింది. క్రిప్కోలో చేయలేనటువంటి పనులను చేసావు. రోజు పేపర్లో వచ్చింది. నీ పుణ్యమా, నీ అవినీతి పుణ్యమా అని ఈ జిల్లాలో రావాల్సినటువంటి క్రిప్కో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక రైతుకి ఇవ్వాల్సిన డబ్బు ఒక రైతుకి ఇచ్చాడు, నీకు సంబంధించినటువంటి వాళ్ళు కొట్టేశారు. ఇవన్నీ తట్టుకోలేక అసలైనటువంటి రైతులు కొట్టుకుపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పానంటే దానికి సంబంధించి క్రిప్కో ఏమనింది, మేము మొత్తానికి డబ్బు కడితే మళ్ళీ ఆడ తీసుకొచ్చి కట్టామనంటే మీరు ఆ డబ్బు అనర్హులకి ఇప్పించావు, నువ్వు కొట్టేశావు వాళ్ళ దగ్గర నుంచి. దాని ద్వారా ఈరోజు పాపం అదనంగా కట్టాలి అంటే వాళ్ళు మరలా కట్టి ఇంకా మాకు ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ వెళ్తానని చెప్పి క్రిప్కో ఈరోజు వెళ్ళిపోవడానికి కారణం ఈ సోమిరెడ్డి కాదా? మాట్లాడితే ఆయన నీలిగి పరిశ్రమలు తెస్తాడంట. మనవరు చెప్తున్నారు అనిల్ అంబానీని టీకి తీసుకురమ్మన్నా అంట. నాకు పాత రోజుల్లో ఊరికి మనగాడు సినిమా గుర్తొచ్చింది. దాంట్లో వాడు రావు గోపాలరావు అంటుంటాడు ఏమని, ఊర్లోకి కొత్త అధికారి వచ్చాడే అంటే, రే ఊర్లోకి ఏ కొత్త అధికారి వచ్చినా సరే ఈ గన్ పాపారావు బాబు గారి ఇంట్లో 3 రౌండ్ల మధ్య గుచ్చుకోవాలి కదా, తెలీదా అని అంటుంటాడు. అట్లా ఇప్పుడు ఈయన ఎవడొచ్చినా సర్వేపల్లిలో నా దగ్గర టీ తాగాలి కదా, తెలీదా అని అనిల్ అంబానీకి సంబంధించి కలెక్టర్ గారితో చెప్తున్నా అంట. ఆ భూములు వాళ్ళకి ఇవ్వడానికి లేదు అంటే ఆయన టీకి రావాలా, ఆయనతో డీలు మాట్లాడుకోవాలి, ఆయనకి సమర్పించాలా, పోవాలా, లేకపోతే సర్వేపల్లిలో అనిల్ అంబానీతో సహా ఎవరు పెట్టినా సరే జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా అంటే ఏమని, ఆ భూములు ఇవ్వాలి అని అంటే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి, అంత త్వరగా కాదు అని చెప్పిన కారణం ఏంది, నీకు డబ్బు వస్తే తప్ప అక్కడ ఉపాధి అవకాశాలు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు. ఆ విధంగా దరిద్రుడా అన్నిటిని తరిమేసిన తర్వాత ఒకటో ఏదన్నా వస్తే దాని ద్వారా ఏదన్నా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి చూస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంత అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరిగిందని చెప్పి కూసేటువంటి నువ్వు, నేను మరలా కూడా చెప్తున్నా, నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఇస్తావా, ధైర్యం అంటే వేయించు. నీ హయాంలో ఏ విధంగా దొంగతనం జరిగింది, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా నువ్వు దోచుకున్నావు, ఇది వాస్తవమా కాదా? నా దగ్గర ఉండేటువంటి ప్రతి రికార్డ్ ఈరోజు పాపం నా దగ్గర ఉన్నటువంటి చెక్కు బుక్కులతో సహా చూపిస్తాను. ఏ విధంగా ఐడిబిఐకి సంబంధించి గూడూరులో అకౌంట్లు ఓపెన్ చేసి దోచుకోవాలనుకున్నావు నువ్వు. ఇవన్నీ గూడూరి. ఆ రోజు నేను అడ్డపడి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మీరు దోచుకుంటుంటే అడ్డపడినటువంటి వ్యక్తిని. అందుకనే పాపం చంద్రమోహన్ రెడ్డి అనుకున్నాడు ఏని రికార్డు ఉండదులే, మర్చిపోయి ఉంటారులే, కాబట్టి ఏదో ఒక విధంగా బురద తెలితే సరిపోద్దని చెప్పాను. అంటే మీడియా ఏ విధంగా వ్యవహరిస్తుంది, మీడియా ఏ విధంగా ఉచ్చ నీచాలు మరిచి తెలుసుకోకుండా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి, కాబట్టి దీన్ని తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఇంకంతకన్నా ఎక్కువ నేను అన్ని విషయాలు చెప్పాను అనుకోండి మీడియా ముందు, ఇంక నీకు ఇంట్లో కూడు కూడా పెట్టరు, నిన్నింట్లో కూడా అడుగుపెట్టినారు, చిచ్చి చండాలుడా బయటకు పోమంటారు, తలుపులేస్తారు. అందుకని అయ్యొద్దులే, అవి బాగుండదు, ఇంతవరకు ఆపేస్తాను. నీ అవినీతి అక్రమాలు అన్యాయం వరకు మాట్లాడతాను, మిగతా విషయాలు మాట్లాడితే అది చిచ్చి నాకు సంస్కారంగా ఉండదు. నీకు ఇంట్లో కూడు కూడా పెట్టేటువంటి వాడు ఉండదు. ఎవరు అసలు నేను నెల కూడా రానిరు అనుకో, ఇప్పటికే ఆ పరిస్థితి సొంత ఇంట్లో కూడా ఏర్పడుద్ది నీకు.